హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నిఫ్టీ 50ని వేరియస్ సెక్టర్స్ కానీ అదర్ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్తోని కంపేర్ చేద్దామండి. 3 టైం ఫ్రేమ్లో అంటే మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ ఈ విధంగా కంపేర్ చేయడం వల్ల ఏ సెక్టర్స్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయో, ఏ సెక్టర్స్ నిఫ్టీ కన్నా అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయో మనకు తెలుస్తుంది. ఎక్కడైతే బయింగ్ జరిగిందో, ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అవి నిఫ్టీని అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఎక్కడైతే సెల్లింగ్ జరిగిందో, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉందో అవి నిఫ్టీని ఆయా టైం ఫ్రేమ్లో అండర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మరియు మిగతా ఇండిసెస్ ట్రెండ్ రివర్సల్ దగ్గరగా ఉన్నాయా అనగా టాప్ టు బాటమ్కైనా, బాటమ్ టు టాప్కైనా రివర్సల్కి అవుతున్న ఇండిసెస్ యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అన్న విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ మీకు ఈ ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మీ లెర్నింగ్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఈ అనాలిసిస్ కోసం క్రోమ్లో www.niftyindices.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్లో మనం ఇక్కడ రిపోర్ట్స్ అనే మీద క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. దీంట్లో మనం మంత్లీ రిపోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ లిస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి అనాలిసిస్కి ఉపయోగపడే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది మంత్లీ రిపోర్ట్స్ అండి, అనగా ప్రతి మంత్ లాస్ట్ వర్కింగ్ డే తర్వాత మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే దొరుకుతాయి. ఈ పీడిఎఫ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇందులో చాలా ఇండిసెస్ గురించి ఉంది. అది కేటగిరీ వైజ్ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ అని, సెక్టోరల్ అని, స్ట్రాటజిక్ అని అండ్ థీమెటిక్ అని ఇండిసెస్ అన్నీ ఇలా ఉన్నాయండి. 1 మంత్ రిటర్న్, 3 years రిటర్న్, 1 year రిటర్న్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ని ఎక్సెల్లో కింద కన్వర్ట్ చేశానంటే, కన్వర్ట్ చేసిన తర్వాత నేను మనకి మెయిన్ కావాల్సిన ఇండిసెస్ ఏమొచ్చి బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ అండ్ సెక్టోరల్ ఇండిసెస్, అవి స్ట్రాటజిక్కి అండ్ థీమెటిక్ నేను సెలెక్ట్ చేయట్లేదు అనాలిసిస్ కోసం. జనరల్గా అయితే ఈ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ ప్లస్ సెక్టోరల్ ఇండిసెస్ మీకు ఆల్మోస్ట్ పూర్తిగా మార్కెట్ కవర్ అయిపోతుంది. బ్రాడ్ మార్కెట్స్లో కూడాను చాలా ఇండిసెస్ అగైన్ రిపీటెడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ 150 అనేది ఒక మెయిన్ ఇండెక్స్, ఇంకా మిడ్ క్యాప్ 50 ఒకటి ఉంది, మిడ్ క్యాప్ 100 ఒకటి ఉంది. అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ ఒకటి ఉంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక ఇండెక్స్ ఉంది, మళ్ళీ రెండు కలిపి నిఫ్టీ 100 అనే ఇండెక్స్ ఉంది. ఈ విధంగా ఏవైతే మనకి రిపీటెడ్ అనిపిస్తుందో ఆ ఇండిసెస్ నేను సెలెక్ట్ చేయలేదు. అందుకే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అండ్ నిఫ్టీ 500 ఇవన్నీ కలిపి బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ కదా, అందుచేత నిఫ్టీ 500 సెలెక్ట్ చేశాను. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, ఈ స్మాల్ క్యాప్ 50 ఇవన్నీ రిపీటెడ్ అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేయలేదు. మీరు మీ అనాలిసిస్ కోసం మీరు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. నిఫ్టీ మైక్రో క్యాప్ 250 సెలెక్ట్ చేశాను. నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్. ఇందులో ఓన్లీ నిఫ్టీ మిడ్ క్యాప్లో ఏవైతే 150 స్టాక్స్ ఉన్నాయో ఆ 150 స్టాక్స్ నుంచి 25 స్టాక్స్. దీని డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు వెబ్సైట్ చెప్పాను కదండి, niftyindices.com అని. అందులో ఇండెక్స్ వైజ్ సెలెక్ట్ చేస్తే ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ఉంటుంది. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారని మీకు ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సెక్టోరల్ ఇండెక్స్లో ఈ సెక్టర్స్ అని సెలెక్ట్ చేశానండి. ఈ సెక్టర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, ఆల్రెడీ నిఫ్టీ హెల్త్ కేర్ అనే మెయిన్ ఇండెక్స్ ఒకటి ఉంది, హెల్త్ కేర్, నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ అని ఉంది. సో అందుచేతనే ఇది సెలెక్ట్ చేయలేదు. అలాగే నిఫ్టీ ఫైనాన్షియల్ మనం సెలెక్ట్ చేసాం, నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ ఉంది, అందుచేతనే ఇవి సెలెక్ట్ చేయలేదు. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఒకటి ఉంది, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ కూడా మనం సెలెక్ట్ చేసాం. సో ఈ రెండు సెలెక్ట్ చేయలేదు. నిఫ్టీ ఫైనాన్షియల్ కూడా కవర్ అయింది, అందుచేతనే ఇది సెలెక్ట్ చేయలేదు, ఈ రెండు సెలెక్ట్ చేయలేదు. ఈ విధంగా ఈ టోటల్ 25 ఇండిసెస్ని మనం ఆ లిస్ట్ని సెలెక్ట్ చేసామండి. ప్రతి ఇండిసెస్ యొక్క 1 month రిటర్న్ ఏంటి, 3 months రిటర్న్ ఏంటి, 1 year రిటర్న్ ఏంటి అన్నది ఈ టేబుల్లో మనం పేస్ట్ చేసుకున్నాం.
ఇది ఎవ్రీ మంత్ ఎండ్గా అప్డేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనం అనాలిసిస్ చేసుకుంటే చాలా ఇన్పుట్స్ దొరుకుతాయి. ఫస్ట్ మనం 1 మంత్లో చూసుకుందాం. ఏ సెక్టర్స్ కానీ ఏ బ్రాడ్ మార్కెట్ అదర్ ఇండెక్సెస్ నిఫ్టీ 50ని అవుట్ పర్ఫార్మెన్స్ చేసాయో సార్టింగ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఇవ్వండి నిఫ్టీ. ఈ సెక్టర్స్ అన్ని నిఫ్టీ 50ని దాటి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఏ ఇండిసెస్ అయితే నిఫ్టీని 15 దాటి బెటర్ రిటర్న్ ఇచ్చాయో 1 మంత్ వైజ్ వాటికి మనం కలర్ కోడింగ్ ఈ విధంగా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ 3 మంత్స్ వైజ్ మనం చెక్ చేద్దాం, అనగా క్వార్టర్లీ. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఇవ్వండి మన నిఫ్టీ. ఈ ఇండిసెస్ అన్ని బెటర్ 3 మంత్స్కి అంటే క్వార్టర్లీ. ఇయర్లీ చూద్దామండి. ఏ ఇండిసెస్ నిఫ్టీని బీట్ చేశాయి, అనగా నిఫ్టీని కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. చూడండి, ఈ ఇండిసెస్ అన్ని నిఫ్టీని 1 మంత్ కన్నా బెటర్ రిటర్న్ ఇచ్చాయి, 3 మంత్స్ కన్నా బెటర్ రిటర్న్ ఇచ్చాయి, అండ్ 1 ఇయర్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. ఈ ఇండిసెస్ కూడా బెటర్ రిటర్న్ ఇచ్చాయి. ఓన్లీ ఇయర్లీ వైజ్ తక్కువ కాబట్టి సార్టింగ్లో ఇలా జరిగింది. మెటల్లో మీరు కూడా చూసారు, నవంబర్లో మంచి ర్యాలీ వచ్చింది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు. కానీ క్వార్టర్లీ బెటర్ రిటర్న్ దెన్ నిఫ్టీ అండ్ ఇయర్లీ కూడా బెటర్ రిటర్న్ దెన్ నిఫ్టీ. నిఫ్టీ 50 కన్నా ఏ సెక్టర్స్ తక్కువ రిటర్న్ ఇచ్చాయి లేదా బాగా సెల్ ఆఫ్ జరిగి నెగిటివ్ రిటర్న్ ఇచ్చాయి. ఫస్ట్ 1 మంత్ వైజ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ నిఫ్టీ ఇక్కడ ఉంది. సో మనం ఇవన్నీ నెక్స్ట్ 3 మంత్స్ వైజ్ మనం సార్టింగ్ చేద్దాం. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఏదైతే ఫార్మాట్ రెడ్ కలర్లో ఉందో అది నిఫ్టీ కన్నా తక్కువ రిటర్న్ ఇచ్చింది. ఈ 2 ఇండెక్సెస్ కూడాను నిఫ్టీని అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. 3 టైం ఫ్రేమ్లు కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. ఈ 3 కూడా ఇండెక్సెస్ అనేవి 3 టైం ఫ్రేమ్లో కూడాను అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి నిఫ్టీ 50 కన్నా. ఈ ఇండెక్స్ గురించి మాట్లాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టేబుల్ నవంబర్ 2025 మంత్ ఎండ్ అయ్యేసరికి నిఫ్టీ కన్నా ఏ ఇండెక్సెస్ 3 టైం ఫ్రేమ్లో బెటర్ రిటర్న్ ఇచ్చాయి. ఈ 3 ఇండెక్సెస్ అండి. ఈ 3 ఇండెక్సెస్ అనేవి అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. ఈ 3 ఇండెక్సెస్ నిఫ్టీని అవుట్ పర్ఫార్మెన్స్ చేశాయి అండ్ ఈ 3 ఇండెక్సెస్ అనేవి అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. అనగా వీటిలో మనీ ఫ్లో బాగా జరిగింది, దీనిలో సెల్లింగ్ బాగా జరిగింది. ఏ సెక్టర్ కూడా డైరెక్ట్గా అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్కి అయితే సెక్టర్ రావడం కష్టం అండి. ఎందుచేతనగా ఆ ఇండెక్స్ ఉంది 3 టైం ఫ్రేమ్స్లో 1 మంత్, క్వార్టర్లీ అండ్ ఇయర్లీ మూడింట్లో కూడా సెల్ ఆఫ్ వల్ల బాగా నెగిటివ్ ఉంది. సో ఫస్ట్ దీనికి సిగ్నల్స్ మనం ఎలా తెలుస్తుంది అంటే 1 మంత్ రిటర్న్ నెగిటివ్ నుంచి 0 పాజిటివ్ అయితే ఎర్లీ సైన్స్, అది బెటర్ దెన్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మీకు అప్పుడు ఎర్లీ సైన్స్. బై ద టైం ఇది 3 మంత్స్ రిటర్న్ బాగా నెగిటివ్ నుంచి న్యూట్రల్ కింద రావచ్చు, నెగిటివ్ దాని వాల్యూ అయినా తగ్గవచ్చు, న్యూట్రల్ దగ్గరికి రావచ్చు. ఈ స్ట్రెంత్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అనగా
ఈ ఎంత రిటర్న్ ఇచ్చింది. ఇలాగా ఫస్ట్ మీకు మంత్లీ రిటర్న్ పెరుగుతుంది, తర్వాత ఆ పాజిటివ్నెస్ మెల్లగా 3 monthsకి ట్రాన్స్ఫర్ అవుతుంది, 1 yearలో నెగిటివ్ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే 1 month మంత్లీ వైజ్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 monthsలో పాజిటివ్ రిటర్న్ వచ్చినట్లయితే ఆ ట్రెండ్ స్ట్రెంత్ పెరుగుతున్నట్టు. అదే ఇండెక్స్ మంత్లీలో రిటర్న్ ఇచ్చి పాజిటివ్గా 3 monthsలో కూడా పాజిటివ్ పెరిగి 3 monthsలో కూడా నిఫ్టీ 50ని బెటర్ పర్ఫార్మెన్స్ చేసినట్లయితే అప్పుడు స్ట్రెంత్ ఆ ట్రెండ్ ఆ ఇండెక్స్ యొక్క ట్రెండ్ స్ట్రెంత్ పెరుగుతున్నట్టు. బై ద టైం ఇయర్లీ వైజ్ కూడా ఆ ఇండెక్స్ పాజిటివ్ రిటర్న్ రావచ్చు. ఇలాగా ఇండెక్స్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ మధ్యలో ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. ఇంటర్మీడియట్ స్టేజెస్లో కూడా కంటిన్యూస్గా మంత్లీ రిటర్న్ ఇచ్చి 3 months మంచి రిటర్న్ ఇచ్చినట్లయితే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. ఈ పిక్చర్ కేవలం నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అవుతుంది అనేసి కోసం మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక ఇండెక్స్ అనేది ఏ విధంగా అవుట్ పర్ఫార్మెన్స్ స్టేజ్కి వెళ్ళగలుగుతుంది అని కన్వే చేయడానికి నాకు సులభం అవుతుందని ఇది తయారు చేశాను. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. ఇప్పుడు మనం ఎక్సెల్లో అనాలిసిస్ చేశాం కదండి. ఈ అనాలిసిస్లో చేశాం కదండి. ఆల్రెడీ మనం నిఫ్టీ కన్నా 3 time ఫ్రేమ్లో ఏ బెటర్ రిటర్న్ ఇచ్చాయి, నిఫ్టీని ఏవి అండర్ పర్ఫార్మెన్స్ చేసాయి చూసాం. ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఇంటర్మీడియట్ స్టేజెస్లో ఉన్నాయి. అనగా అవుట్ పర్ఫార్మెన్స్కి టాప్ 3లో ఇంకా రావచ్చు, లేదా టాప్ 3 నుంచి కిందకు వస్తున్నాయా, లేదా బాటమ్కి వెళ్ళి బాటమ్ నుంచి రివర్సల్ అవుతున్నాయా అన్నవి ఎలా తెలుస్తాయి. ఈ ఇండిసెస్ నిఫ్టీ 50 కన్నా 3 time ఫ్రేమ్లో 1 month, క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఇవి టాప్ 3కి వెళ్తాయా లేదా రివర్స్ అవుతాయా మనం నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో చూద్దాం. నిఫ్టీ మెటల్ చూడండి, నవంబర్లో మంచి రిటర్న్ ఇచ్చాయి. 1 month వైజ్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు. ఇది మళ్ళీ పాజిటివ్ రిటర్న్ ఇస్తుందా లేదా టాప్ 3లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది మనం ఇలా చూద్దామండి. ఆయిల్ అండ్ గ్యాస్ సేమ్ చూడండి, ఇది కూడాను పాజిటివ్ రిటర్న్ స్టార్ట్ అయింది ఇయర్లీ. 3 months వైజ్ నిఫ్టీని దాటింది అండ్ 1 month వైజ్ పాజిటివ్. నిఫ్టీ ఐటీ ఒకప్పుడు 3 time ఫ్రేమ్లో కూడా నెగిటివ్ రిటర్న్ ఉండేదండి. ఇప్పుడు 1 month వైజ్ పాజిటివ్ రిటర్న్ వచ్చింది, 3 months వైజ్ పాజిటివ్ రిటర్న్ వచ్చింది. కానీ నిఫ్టీ 50 కన్నా బెటర్ రిటర్న్ ఇవ్వలేదు. ఇది 1 year వైజ్ నెగిటివ్ రిటర్న్లోనే ఉంది. ఇంకా బహుశా ఇది ట్రెండ్ స్ట్రెంత్ పెరుగుతుందేమో. ఎప్పుడైతే నిఫ్టీ 1 month దాటి నిఫ్టీ 50ని 1 month దాటి రిటర్న్ ఇచ్చి 3 months దాటి నిఫ్టీ కన్నా బెటర్ రిటర్న్ ఇచ్చినట్లయితే ట్రెండ్ స్ట్రెంత్ పెరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. మిడ్ ఐటీ అండ్ స్మాల్ టెలికామ్ చూడండి, ఇది నిఫ్టీ 50ని 1 month వైజ్ దాటింది అండ్ 3 months రిటర్న్ వైజ్ కూడా దాటింది. అంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేశాయి. నిఫ్టీ ఫార్మా అండ్ నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ ఇవన్నీ 3 time ఫ్రేమ్లో నిఫ్టీ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఈ 2 time ఫ్రేమ్లో నిఫ్టీని అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. కానీ 1 month వైజ్ రిటర్న్ వచ్చింది. 1 month వైజ్ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ ట్రెండ్ రివర్సలా ఏంటి అనేది మనం గమనిస్తూ ఉండాలి. డిసెంబర్ మంత్ ఎండ్ కల్లా క్లారిటీ వస్తుంది. ఏ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా ఇండెక్స్ ఫండ్ ఉన్నాయా, లేదా ఈటీఎఫ్స్ ఏమైనా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా అని ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.